జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలానో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియో అయితే ఇప్పుడు వినాయక్ మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి మండపం అయితే మొత్తం ఓపెన్ అయితే చేయడానికి పోతున్నాం. ఫ్లెక్సీస్ కానీ మొత్తం మండపం ఈ ఒక్క వీడియోలోనే 100% కంప్లీట్ చేసేస్తాం. ఓపెన్ చేసి వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో లాస్ట్ వరకు చూసి చెప్పండి. సో ఇప్పుడైతే మాటలా ఉంటా మండపం ఏ విధంగా ఓపెన్ చేస్తాం మొత్తం అయితే వీడియోలో చూపెడతా. అన్ని స్టిక్స్ అనేవి మనం స్టిక్స్తో కట్టినాం కదా, ఒక్కొక్క స్టిక్ అనేది రిమూవ్ చేస్తాం. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఒక్కదండి మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తానికి అయితే వినాయకుడికి ఇప్పుడు ఒక్క లైటే ఉంటుంది. ఎందుకంటే మండపంలో ఉన్న లైట్ అయితే రిమూవ్ చేసినాము, ఆడవుతుంది. ఎందుకంటే మండపం ఓపెన్ చేసినాక సో అలా అనేసి. అండ్ ఇంకోటి లాస్ట్ వీడియోలో థ్రెడ్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి, చాలామంది అడిగినారు ఎందుకనేసి. యాక్చువల్గా వినాయకుడికి లిఫ్ట్ చేయడానికి పైన ఒక స్ట్రాంగ్ పోల్ అయితే ఉంది కదా, దాంతో లిఫ్ట్ అవుతాడు వినాయకుడు. ఇప్పుడైతే ఈ కార్నర్లో ఉంది కదా, ఇదైతే మూవ్ అవుతుంది. ఇలా ఒకసారి చూపెడతా. సో ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు, దీన్ని మనకు ఎలా కావాలి అలా. సో ఇప్పుడైతే ప్రస్తుతం సైడ్స్లో పెట్టాను. మండపం ఓపెన్ అయిపోయినాక సైడ్లో ఇక్కడ తెచ్చి వినాయకుడు అయితే ఈజీగా లిఫ్ట్ అవుతాడు. ముందు అయితే లడ్డు అయితే రిమూవ్ చేయాలి క్రేన్తో, దాని తర్వాతకే వినాయకుడు అయితే లిఫ్ట్ అవుతాడు. సో ముందు అయితే మండపం అయితే ఇప్పుడు ఇప్పడం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ సైడ్ మండపాలకు సంబంధించి లైట్స్ అవన్నీ రిమూవ్ అయినాయి. ముందుగా అయితే ఈ మండపంకి ఇక్కడ గణేశుడు స్టిక్కర్ అయితే ఉంది, అదైతే రిమూవ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. రిమూవ్ అయిపోయినాయి. ఫైనల్గా అయితే అన్ని ఫ్లెక్సీస్ అయితే రిమూవ్ చేసేద్దాం. మన ఇన్విగ్రేషన్కి పేరు అనేది పైన ఉండేగా, అదైతే మనం కింద దింపేసినాం. సో చూసుకోవచ్చు ఎలా ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటైతే ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్ మండపంకి సంబంధించి ఫ్లెక్సీస్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫైనల్లీ అయితే కదా మన మొత్తం అన్ని ఫ్లెక్సీస్ అన్ని ఓపెన్ అయినాయి. సో ఇప్పుడైతే డెకరేషన్ అంతా రిమూవ్ చేసేద్దాం వీటి నుంచి. ఆ డెకరేషన్ రిమూవ్ చేసినాక ఇంకా వేరే వేరే వర్క్స్ అయితే చేసుకుంటా వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే మండపంకి సైడ్స్ మొత్తం కవర్ ఉండేగా, అదైతే ఓపెన్ అయింది. సో ఇప్పుడైతే మండపానికి ఒక లుక్ అయితే మొత్తం స్టార్టింగ్లో ఎలా ఉందో అలా అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే సైడ్ ఫేస్ క్లారిటీని చూసుకోవచ్చు, మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ అంతా. ఒక్కసారి అయితే ఇటు సైడ్ నుంచి చూపెడతాను. సో చూసుకోవచ్చు సైడ్ ఫేస్ ఎలా ఉంది, సైడ్ హ్యాండ్స్ కానీ అండ్ అలాగే జంజం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. పైన మాలలు అయితే ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు మొత్తానికి. సో ఇప్పుడైతే మన మండపంకి సంబంధించి ఏదైతే పైన రేకుల్లాగా అయితే ఉంది కార్డ్బోర్డ్, అదైతే రిమూవ్ చేసినాక కింద ఉన్న మండపంకి బిట్ట అదైతే రిమూవ్ చేసేద్దాం. ఫైనల్గా అయితే వినాయకుడికి పైన నుంచి అంతా రిమూవ్ చేసేసినాం షెడ్ అనేది. ఇప్పుడైతే కొంచెం ఇట్లా స్ట్రాంగ్ లేదు మరి అంత. మనం కార్డ్బోర్డ్ అయినా టైట్గా అతకట్టినాం కదా, అవన్నీ అందుకు చింపడం వచ్చింది. ఇటు సైడ్ అది చార్ట్ పేపర్ కానీ అండ్ మన రేకులు కానీ పైన ఉండేవి అన్నీ అంతా చింపడం వచ్చింది. ఎందుకంటే చాలా టైట్గా పెట్టాం కదా ఫెయిర్ కిక్తోని. సో అలా అనేసి చాలా టైట్గా ఉండే, అందుకనేసి చింపడమే వచ్చింది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇవి స్టిక్స్ అయితే ఉన్నాయి కదా ఇట్లాంటివి ట్రస్ లక, అవన్నీ అయితే రిమూవ్ చేసేద్దాం. సో అయితే అన్ని స్టిక్స్ అయితే మళ్ళీ మనం యూస్కి తీసుకోలేము. సో వీటిని అన్ని అయితే దీంతో టూల్తో అయితే ఇరగొట్టాలి. ఒక్కసారి అయితే చూపెడతా దీంతో ఎలా ఉంటుంది అనేసి. సో గట్టికి ప్రెస్ చేసి ఇట్లా వచ్చేస్తుంది. మనం మేకింగ్లో పెట్టే దీన్ని అయితే యూజ్ చేసినాం మనకి సైజ్ ప్రకారంగా కట్ చేయడానికి. అండ్ చూసుకోవచ్చు టాప్ మొత్తం రూఫ్ మన వినాయకుడికి. సో ఇప్పుడైతే మాటలా ఉంటాయి, ఇవన్నీ అయితే రిమూవ్ చేసుకుంటా పెడతా. అన్నిటినైతే ఒక్క సైడ్ నుంచి బ్రేక్ చేసినాం కదా, చూసినారుగా మొత్తం. సో ఇలా అన్ని డిసేబుల్ అయినాయి. ఇటు సైడ్ నుంచి అయితే డిసేబుల్ చేయాలి. వీటిని మనం యూజ్ చేయొచ్చు కానీ థ్రెడ్స్తో కట్టాలి. మనం థ్రెడ్స్తో కట్టినాక దానిపైన ఫెవికాల్ పెట్టినాం కదా స్ట్రాంగ్గా ఉండడానికి. సో ఇప్పుడైతే అవిని మనం మళ్ళీ రీయూజ్ అయితే చేయలేం. సో ఇప్పుడైతే ఇటు సైడ్ అంతా ఈ టూల్తో అంతా బ్రేకబుల్ చేసినాక అంతా కింద పార్ట్స్ నుంచి ఒక్కొక్కటి అయితే తీసుకుంటూ వచ్చేద్దాం అన్నీ.
మనమైతే ఇవి రిమూవ్ చేసినాక డైరెక్ట్ కింద పడుతున్నాయి, వినాయకుడి పైన పడకుండా స్క్రాచెస్ అలా రాకుండా. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకున్నాం కదా వినాయకుడిని. సో లాస్ట్ మూమెంట్ వరకు అయితే కవర్ అయితే కప్పేస్తున్నాను, ఎందుకంటే ఒక చిన్న స్క్రాచ్ లెక్క పడినాం అలా ఎందుకనేసి కవర్ కప్పేసినాను. ఇప్పుడైతే ఒక్కటొక్కటి బ్రేకబుల్ చేసుకుంటా అవి డైరెక్ట్ కిందనే పడుతున్నాయి, ఎందుకంటే ఒక హ్యాండ్తో రికార్డింగ్ అయితే చేస్తున్నాను కదా. సో కొన్ని అయితే నేనే రిమూవ్ చేసుకుంటున్నాను, సో కొన్ని అయితే అవి కింద పడుతున్నాయి. ఫైనల్గా రూఫ్ అనేది మొత్తానికి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడైతే ఎలా అనిపిస్తుంది మండపం తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే కవర్ రిమూవ్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే ఇలా చాలా అవసరం అయితే వస్తుంది కాబట్టి లుక్ అనేది. ఇప్పుడు అయితే ఏదైతే మన తోడు వినాయకుడు అయితే ఉన్నాడు కదా, దానికైతే నేనే పెయింటింగ్ అయితే చేశాను. ఇక్కడ డైరెక్ట్ పింక్ ఉండే దానిపైన షేడ్ అయితే వేసాను కదా ఫింగర్ ఇట్లా బ్రష్తోని. అండ్ ఇక్కడ కొంచెం ప్యాచెస్ అయితే పెట్టాను. ఎలా ఉన్నాయి కదా తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకోటి బేస్కి నట్ ఇప్పడం వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం డ్యామేజ్ చేసినాక సో ఇదంతా ఓపెన్ అవుతుంది ఒక స్టిక్ అనేది. సో ఇప్పుడైతే ప్రస్తుతం మండపం అయితే ఒక్కొక్క స్టిక్స్ అయితే తీసేద్దాం. ఇలా క్రాస్గా ఉన్నాయి కదా ఇవి, ఇలా క్రాస్గా అడ్డంగా ఉన్నాయి కదా, ముందైతే అవి బయటికి తీసినాకనే మొత్తం మండపం అయితే బ్రేకేబుల్ అవుతుంది. సైడ్ అయితే ఇట్లా ఒక ప్యాటర్న్ టైప్ డిజైన్ అయితే ఉందిగా, అన్ని స్టిక్స్ అయితే తీసి సైడ్ మండపం పైన అయితే పెట్టేసినాను. అండ్ ఇప్పుడైతే ఇటు సైడ్ ఉన్నవి ప్యాటర్న్ టైప్ స్టిక్స్ అనేవి అన్ని అయితే ఇంకా నుంచి డిసటాచ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ నుంచి అన్ని అయితే తీసేద్దాం. ఇప్పుడైతే మండపంకి సంబంధించి 2 సైడ్లు అన్ని కట్టలు అయితే తీసేసాము. జస్ట్ ఇప్పుడైతే ఒక ప్యాటర్న్ అయితే ఉంది. వీటిని బట్టి ఒక్కొక్క కట్టెలు అయితే ముందు అడ్డంగా తీయాలి, దాని తర్వాత ఇట్లా హారిజాంటల్గా ఉన్నవి అన్ని అయితే రిమూవ్ చేయాలి. సో మెల్లమెల్లగా మొత్తం అయితే మండపం ఇప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఈ వీడియోలో అయితే మన మండపం 100% కంప్లీట్ చేసేస్తాం. సో ఇప్పుడైతే ఫైనల్గా లడ్డు వర్క్ అయితే వచ్చేసిందిగా, చూసుకోవచ్చు ఇటు సైడ్ మండపం అయితే. సో మనం కట్టేటప్పుడు మండపం ఈ స్టేజ్ వర్క్ ఉండేగా, అప్పుడైతే చాలా మంచిగా ఉంటుండే. ఇప్పుడైతే ఫైనల్గా మండపం అయితే ఇప్పడం వచ్చేస్తుంది. సో మొత్తాన్ని చూసుకోవచ్చు ఇలా పీసెస్ అయితే అవుతున్నాయి మొత్తానికి. సో వీటిని మనం ఒక్కటొక్కటి అయితే ఇప్పలేము, ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్గా పెట్టినాంగా ఫేక్ వాల్ అవన్నీ, అందుకే. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు ఒక 2 స్టిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మెయిన్గా. అవి అన్నిటైతే అటు సైడ్ అయితే సింగిల్ చేసేసినాను, ఇటు సైడ్ సింగిల్ చేసి మొత్తం అయితే ఇడివరకు కట్ చేసినాక సైడ్ మండపాలు బిడ్డ. ఇప్పుడైతే ఇడివరకు మొత్తం అయితే రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఆ టస్కర్ విడత అనేది ఎక్కువ ఉంటుందిగా, ఈ మండపం లోపల పోదు. జస్ట్ గణేశుడు లిఫ్ట్ అవుతాడు, కింద టస్కర్ వెళ్ళిపోతుంది. సో అలా అనేసి మొత్తం మండపం అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఇంకోటి ఈవినింగ్ వీడియో అయితే లడ్డు క్రేన్తో అన్లోడ్ చేస్తాము. సో అదైతే తప్పకుండా మిస్ అవ్వకుండా అందరైతే చూడాలి. సో ఇప్పుడైతే ముందుగా మొత్తం అయితే మండపం ఓపెన్ చేద్దాం. సో ఇటు సైడ్ అయితే గ్లోబ్ వర్క్ అయితే వచ్చేసింది కాకైతే ఇదే విధంగా ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసి కలుపుతాం. అయితే షార్ట్ వ్యూలో చూడండి కానీ మొత్తం ఇప్పుడైతే ఎలా ఉంది. ముందైతే కొంచెం లుక్ అనేది వేరే ఉండే, ఇప్పుడైతే చూసుకోవచ్చు మొత్తం మండపం ఈడ అయితే ఉన్నాయి గైతే అవన్నీ ఓపెన్ చేసినాక. సో ఇప్పుడైతే సైడ్ మండపం పైన నుంచి అంతా ఇవి రేకుల టైప్ అయితే ఉన్నాయి కాబట్టి రిమూవ్ చేద్దాం. ఇవన్నీ స్టిక్స్ అయితే ఇలా కట్టి పెట్టుకున్నాను. సో దీని అయితే ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం అంతా. సైడ్ మండపాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి, వీటిని అయితే చాలా ఇట్లా కట్టాము మనం.
అంటే ఇప్పుడైతే ఇటు సైడ్ ఉన్న రేకులు అయితే రిమూవ్ చేసేస్తున్నాం. సో ఫైనల్గా అయితే 100% మండపం అయితే రిమూవ్ అయిపోయింది కదా, చూసుకోవచ్చు. మొత్తానికి సైడ్ మండపంకి సంబంధించి ఏవైతే స్టిక్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ అయితే రిమూవ్ చేశాను. అండ్ మెయిన్ మన ఈడైతే ఉండే కదా మెయిన్ పోల్ మన స్టిక్స్కి ఈడ ఉండే, సో అవన్నీ కూడా రిమూవ్ చేసినాను, చూసుకోవచ్చు. అవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతం మండపంకి సంబంధించి ఒక స్టిక్ లేదు, చూసుకోవచ్చు. అన్నీ రిమూవ్ అయిపోయింది. సో అన్ని స్టిక్స్ అయితే ఫైనల్గా రిమూవ్ అయింది కదా. ఇప్పుడైతే చూసుకోవచ్చు వినాయకుడు అయితే ఎలా ఉన్నాడు. అయితే మండపం ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంకోటి కొన్ని ఫ్లాగ్స్ అనేవి సైడ్ మండపంకి ఇట్లా పెట్టడం జరిగింది అటు సైడ్ గా. సో మొత్తానికి ఇదే అయితే వీడియోలో మనం చేసుకున్న అప్డేట్స్. మండపం అనేది 100% రిమూవ్ అయిపోయింది ఈ వీడియోలో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఈవినింగ్లో వచ్చే వీడియో అయితే చాలా స్పెషల్ ఉంటుంది. ఆ వీడియోలో అయితే మనం వినాయకుడికి సంబంధించి వినాయకుడిని అయితే టస్కర్ పైన కూర్చోబెడతాం ఆ వీడియోలో, అందుకనేసి చాలా స్పెషల్ ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి చాలా థ్యాంక్స్. టాటా బాయ్ బాయ్.